వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. సిద్దిపేటలో అమానుష ఘటన. శ్మశాన వాటికకు తాళం. పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు. ముంబైలో భారీ వర్షాలు. భవనం కూలి 6 మృతి. జనిత్ జలపాతం వద్ద ఉత్కంఠ. వరద ప్రవాహంలో చిక్కుకున్న 100 మందికి పైగా పర్యాటకులు. ఇక డీటెయిల్ చూస్తే సిద్దిపేటలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. మృతి చెందిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించేందుకు వెళ్లిన కుటుంబ సభ్యులను కుల పెద్దలు అడ్డుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. శ్మశాన వాటిక గేట్లకు తాళాలు వేసి వెళ్లిపోవడంతో నిన్న రాత్రి మృతి చెందిన వ్యక్తి మృతదేహంతో కుటుంబ సభ్యులు రోడ్డుపై నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 70 ఏళ్లుగా సిద్దిపేటలో నివసిస్తూ కుల సంఘంలో సభ్యత్వం, ఓటు హక్కు ఉన్నప్పటికీ అంత్యక్రియలకు అనుమతించకపోవడంపై కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎందుకు మీరు ఎందుకు అనేది మీ డిమాండ్ ఏదో చెప్పు ఒకసారి. రమేష్ పూర్తి అధికారం లేదని మాట్లాడతారు. ఒకళ్ళు మాట్లాడు, ఆయన వచ్చినప్పుడు ఒకళ్ళు కనబడకుండా మాట్లాడు. దౌర్జన్యం చేస్తారు సార్, దౌర్జన్యం చేస్తారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టు వ్యవహారంపై ఆయన భార్య అనూష స్పందించారు. తన భర్త వాడిన భాషను ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా గతంలో ఉపయోగించారని, అయితే తన భర్తపై మాత్రమే కేసులు నమోదు చేయడం ఎందుకని ప్రశ్నించారు. తమపై తప్పుడు ప్రచారం చేసేందుకు మార్ఫింగ్ వీడియోలు సృష్టిస్తున్నారని, కుటుంబాన్ని రోజుకో కేసుతో వేధించడం ఆపాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వైరల్ అవుతున్న రాసలీల వీడియో పూర్తి నకిలీదని, తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, తన భర్త సామాజిక సమస్యలపై మాత్రమే గొంతెత్తుతున్నారని అనూష పేర్కొన్నారు. అందరికీ నమస్తే అండి. ఏపీ గవర్నమెంట్ కి ధన్యవాదాలండి. మమ్మల్ని మీరేం చేయాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు, కానీ మా వారిని స్టేషన్ల మీద స్టేషన్లు తిప్పుతున్నారు.
ఆయన నిజంగానే తప్పు మాట్లాడారంటే కేసుల మీద కేసు వేస్తున్నారు. వాటన్నిటికీ ఆయన బెయిల్స్ తెచ్చుకుంటున్నారు, మళ్ళీ వేస్తున్నారు, మళ్ళీ తెచ్చుకుంటున్నారు. బట్ ఎందుకండి ఇంత హెరాస్ చేస్తున్నారు? అవసరమా మీకు? ఒక మనిషి నోటి నుంచి ఒకళ్ళు మాట్లాడితే తప్పు, ఇంకొకరు మాట్లాడితే తప్పు కాదు అన్నప్పుడు ఇవే కేసులు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వేయాలి కదండి. ఆయన మాట్లాడిందే మా వారు మాట్లాడారు. మా కుటుంబం మొత్తాన్ని చంపేయాలనుకుంటే ఒకేసారి చంపేయండి. ఇలా కేసుల మీద రోజుకొకటి నాకున్న పసిపిల్ల చాలా బాధపడుతుంది. వాళ్ళ నాన్నగారు కావాలి అనేసి చాలా ఇబ్బంది పడుతుంది. నాకున్న చిన్న పాప చాలా ఇబ్బంది పడుతుంది. తన మొక్కవన్నా చూడండి, లేదా మా కుటుంబ సభ్యులు మేము అందరం ఒకేసారి చచ్చిపోతామండి. ఎందుకంటే నోట్లోంచి ఒక మాట వచ్చిన తర్వాత ఒకరు మాట్లాడితే తప్పు లేదు, ఇంకొకరు మాట్లాడితే తప్పు అన్నప్పుడు హింస పెడుతున్నారండి. మీరు కేసులు పెట్టట్లేదండి. ఒక కేసు అంటే సరేనండి, ఒక స్టేషన్ అంటే సరేనండి, బెయిల్ వస్తుంది మళ్ళీ తీసుకెళ్తున్నారు, బెయిల్ వస్తుంది మళ్ళీ తీసుకెళ్తున్నారు అంటే ఒకసారి ఆలోచించండి సార్. లేదా చంపేయండి, ఒకసారి చంపేయండి, అయిపోతుంది. ఇక మీరు ప్రశాంతంగా మీరు చేసుకోవచ్చు. మిమ్మల్ని ప్రశ్నించడమే మా వారు చేసిన తప్పు అయితే చంపేయండి. ఆయనతో పాటు మమ్మల్ని చంపేయండి. ఆయన ఒక్కడనే కాదు, ఆయనతో పాటు ఆయన కుటుంబం, నేను నా కూతురు, మమ్మల్ని కూడా చంపేయండి. ఇంతకు మించి మేమేమీ చెప్పలేమండి. మాఫింగ్ వీడియోస్ ఏంటండి? అలాంటి వీడియోస్ ఎక్కడన్నా పెడతారా అండి? అలాంటివి ఎక్కడన్నా ఉంటాయా? తప్పండి, మీరు చేసేది చాలా తప్పు. మాఫింగ్ వీడియోస్ చేయడం అనేది చాలా తప్పు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. మాన్కుర్జ్ ప్రాంతంలో ఓ భవనంలోని భాగం ఒక్కసారిగా కుప్పకూలడంతో 6 మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా కోపోలి సమీపంలోని జనిత్ జలపాతం వద్ద పర్యాటకులు ప్రమాదంలో చిక్కుకున్నారు. ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో 100 మందికి పైగా పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న స్థానికులు ప్రాణాలకు తెగించి తాళ్ల సాయంతో ఒక్కొక్కరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఉత్తరప్రదేశ్లోని అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ భవనంలో మెట్లు ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన కలకలం రేపింది. కోచింగ్ లైబ్రరీ నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే వేద్ ప్రకాష్ గుప్తా, మేయర్ మహంత్ గిరీష్ త్రిపాఠి పాల్గొన్నట్టు సమాచారం. సమావేశం ముగిసిన కొద్దిసేపటికే మెట్లు కూలిపోగా అప్పటికే ఎక్కువ మంది బయటకు రావడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనతో నిర్మాణ నాణ్యతపై ప్రశ్నలు తలెత్తగా ప్రభుత్వం తీరుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. सुरक्षा व्यवस्था की बात करने वाले लोग उनकी खुद की सुरक्षा नहीं हो पा रही है। अब आप ये समझ सकते हैं ये कितनी बड़ी जो है घटना है। इसको ये आप देख लीजिए। अब आप सोचिए ये एडीए का मकान सुरक्षित नहीं है और ये लोग कोचिंग संस्थान में दो सीढ़ी की बात करते थे। ये आप देख लीजिए। ये देखिए अभी हाल ही में ये जो है धराशायी हुआ है। लोग आ रहे थे ऊपर से, माननीय विधायक जी वेद प्रकाश गुप्ता जी बाल बचे हैं, ये आप समझिए। और ये देखिए किस प्रकार से ये धंस गया है। अब आप देखिए ऊपर से भी लोग आना चाहते हैं लेकिन ऊपर से लोग आ नहीं सकते हैं। अब आप समझिए। ये देखिए ऊपर का हम एक दृश्य आपको दिखाएंगे। कितने लोग ऊपर खड़े हैं, सब बाहर ऊपर से देख रहे हैं। ये है विकास प्राधिकरण। अब आप समझ सकते हैं विकास प्राधिकरण का जब ये नीचे आने का रास्ता सुरक्षित नहीं है तो कोचिंग संस्थान को कैसे सुरक्षित करेंगे। कोचिंग संस्थान को मानक बताने वाले उनका खुद का मानक नहीं है। आज बताइए एक बड़ा हादसा होते हुए बचा। ये देख लीजिए आप, बड़ा हादसा होते होते बचा है। आज यहाँ पर किसी के हताहत होने की कोई खबर नहीं है। आप देख लीजिए कितने लोग मौजूद हैं। और अब आप समझ सकते हैं। जी बताएं क्या कहना चाहेंगे। सारे जो मौके पे दिख रहा है वही बोलिए। वही तो बोला जा रहा है, जो मौके पे दिख रहा है वही। अब ये देखिए मना करने के लिए आए थे। अब आप समझिए इनकी बात। अगर आप फोटो लेंगे तो कोचिंग नहीं खुलेगा। अब आप समझिए ये कह रहे हैं फोटो लेंगे कोचिंग संस्थान की कोचिंग सील कर दी जाएगी। अब आप कम से कम विकास प्राधिकरण को सीज करिए और इस पर भी एक SIT जांच बैठाइए। ये किस प्रकार से ये जो है धराशायी हुआ है, इसमें कितना भ्रष्टाचार हुआ है। इंजीनियर जितने अब आप सोचिए किया जाए, क्या कहना चाहेंगे। बिल्कुल आप सही। సార్ నేను ఆఫీసర్ కావాలి కానీ మా నాన్న మద్యానికి బానిసయ్యాడు, దయచేసి మా కుటుంబానికి సాయం చేయండి అంటూ ఓ చిన్నారి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, తండ్రి మద్యం బానిస అవ్వడం కారణంగా చదువు కొనసాగించడం కష్టంగా మారిందని బాలుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తాను బాగా చదువుకొని అధికారి కావాలన్న కలను నెరవేర్చుకోవడానికి ప్రభుత్వం దాతలు అండగా నిలవాలని కన్నీటి పర్యంతమై విజ్ఞప్తి చేశాడు. नमस्ते, मेरा नाम अजय गजानन नागावई। मैं कक्षा 8 में पढ़ता हूँ सरकारी स्कूल में, स्कूल नंबर 17। तो ये मेरे पिताजी है, ये मेरी 2 बहनें हैं और ये मेरी माँ है। तो मेरे पिताजी दारू पी के परेशान करते हैं, मेरी माँ को गंदा गंदा गाली देते हैं और उन्होंने जो ब्याज से पैसा निकाला है वो ब्याज खोर मेरी माँ को परेशान करते हैं। तो मेरी माँ को गंदा गंदा गाली भी देते, मेरी माँ को ये मारते भी और दारू पी के गली में नंगा भी घूमते। तो हमने पुलिस को भी बुलाया, पुलिस भी हमारी सुन नहीं रही है। तो पुलिस ने भी कोई सुनाई नहीं की है। तो हमें सरकार से न्याय चाहिए और हमें पढ़ना है और हमें कोई अधिकारी बनना है। नमस्ते, मेरा नाम अजय गजानन नागावई। मैं कक्षा 8 में पढ़ता हूँ सरकारी स्कूल में, स्कूल नंबर 17। तो ये मेरे पिताजी है, ये मेरी 2 बहनें हैं और ये मेरी माँ है। तो मेरे पिताजी दारू पी के परेशान करते हैं, मेरी माँ को गंदा गंदा गाली देते हैं और उन्होंने जो ब्याज से पैसा निकाला है वो ब्याज खोर मेरी माँ को परेशान करते हैं। तो मेरी माँ को गंदा गंदा गाली भी देते, मेरी माँ को ये मारते भी और दारू पी के गली में नंगा भी घूमते। तो हमने पुलिस को भी बुलाया, पुलिस भी हमारी सुन नहीं रही है। तो पुलिस ने भी कोई सुनाई नहीं की है। तो हमें सरकार से न्याय चाहिए और हमें पढ़ना है और हमें कोई अधिकारी बनना है। కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా కలస తాలూకాలో వర్షం కారణంగా మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పోరనాడు నుంచి ఉడిపి వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న బైకుకు దారిచ్చే సమయంలో అదుపు తప్పి కాఫీ తోటలోకి బోల్తా పడింది. కారులో ఉన్న 5గురికి స్వల్ప గాయాలు కాగా స్థానికులు వెంటనే వారి సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కలస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వర్షాకాలంలో కొండ ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
ಲಗೇಜ್ ಎಲ್ಲ ತಗೊಂಡ್ರಲ್ಲ ನೀವು ಗಾಡಿಯಿಂದ ಲಗೇಜ್ ಎಲ್ಲ ಎಂತ ಎಲ್ಲ ತೆಗೆದಿದ್ದೇವಲ್ಲ ಪರ್ಸ್ ಇದೆಯಾ జమ్మూ కాశ్మీర్లో భయానక రోడ్డు ప్రమాదం త్రుటిలో తప్పింది. కొండ అంచున ప్రమాదకరంగా వేలాడుతూ ఉన్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి లోయలోకి బోల్తపడింది. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైనప్పటికీ డ్రైవర్ చాకచక్యంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేటలో అమానుష ఘటన, శ్మశాన వాటికకు తాళం, పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు. ముంబైలో భారీ వర్షాలు, భవనం కూలి 6 మృతి. జనిత్ జలపాతం వద్ద ఉత్కంఠ, వరద ప్రవాహంలో చిక్కుకున్న 100 మందికి పైగా పర్యాటకులు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.